ఛానలుకి స్వాగతం. రేపే శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది సామాన్యమైంది కాదు. అయితే ఇంట్లో ఆడవాళ్లు ఈ రోజున పొరపాటున కూడా ఒక కూర వండకూడదు. ఒకవేళ వండినా తిన్నా కాని మహాపాపం. 1,00,000 పనులున్నా సరే పక్కన పెట్టేసి వెంటనే వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విశ్వమంతా కూడా ఒక నిత్య గమనంలో ఉంది. సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి కదలికలతోనే జీవం సాగుతుంది. ప్రతిరోజు ఒక కొత్త ఉదయం, ఒక కొత్త సాయంత్రం మనకు బహుమతిగా వస్తుంది. కాని కొన్ని క్షణాలు ఉంటాయి, ప్రకృతి తన గమనాన్ని కొద్దిగా ఆపినట్లుగా. సమయం నిశ్శబ్దమైనట్టు అనిపించే క్షణాలు. అవే గ్రహణం క్షణాలు. అయితే చంద్రగ్రహణం అంటే ఏమిటంటే, భూమి సూర్యుడి కాంతి మార్గంలో నిలబడి ఆ కాంతి చంద్రుడికి చేరకుండా అడ్డుకోవటం. కాని భారత సంస్కృతిలో ఇది కేవలం ఖగోళ ఘటన కాదు, ఇది శక్తి మార్పు అని భావిస్తారు. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, రాహు మరియు కేతు అనే ఛాయాగ్రహాలు చంద్రుడిని కప్పేసే సమయం ఇదే అని. రాహుగ్రహణం అనేది చీకటి శక్తి, చంద్రుడు మన మనస్సుకు ప్రతీక. ఈ సమయం మన ఆలోచనల్లో, మన భావనల్లో కూడా చీకటి రావచ్చని పెద్దలు చెప్పారు. అందుకే ఈ క్షణాలు భయపడటానికి కాదు, జాగృతంగా ఉండటానికి, ధ్యానంలోకి వెళ్లటానికి, మనసును పరిశుద్ధం చేసుకోటానికి సమయం అని భావించారు. చంద్రుడు మన భావాలను, మనస్సును నియంత్రిస్తాడని వేదాలు చెబుతాయి. ఆయన ప్రకాశం మనలోని చల్లతనాన్ని, శాంతిని సూచిస్తుంది. అయితే గ్రహణం సమయంలో చంద్రుడు కాంతిని కోల్పోతాడు. అప్పుడు మన ఆలోచనలు కూడా అస్థిరంగా ఉండొచ్చు. అందుకే ఆ సమయంలో మౌనం, ధ్యానం, జపం అత్యంత శ్రేయస్కరం. భారత సంస్కృతిలో గ్రహణం ఒక పవిత్ర క్షణంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆహారం తినకూడదు, బయట తిరగకూడదు, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రార్థన చెయ్యమని పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఆ క్షణంలో ప్రకృతి శక్తులు మారతాయి. సూర్యుడి కాంతి, చంద్రుడి కాంతి మధ్య సమతుల్యత భంగం చెందుతుంది. అప్పుడు శరీరంలోని జీవశక్తి కూడా కొంత తక్కువగా పనిచేస్తుంది. ఇదే కారణంగా మన పూర్వీకులు ఈ సమయాల్లో ఆహారం తినటాన్ని మానేశారు. అలాగే ప్రత్యేకించి మాంసాహారాన్ని తినటం కూడా మానేశారు. మాంసం జీవశక్తితో నిండిన పదార్థం. ప్రకృతి శక్తి బలహీనంగా ఉన్నప్పుడు మాంసాహారం తినటం శరీరానికి భారంగా, మనసుకు కలుషితంగా ఉంటుంది. అలాగే మాంసాహారం మాత్రమే కాదు, గ్రహణం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మునగాకు కూరను వండకూడదని మన పెద్దలు చెప్పారు. ఇంట్లో ఈ కూర వండినా కాని, తిన్నా కాని ఆరోగ్యానికి మేలు చెయ్యదు. అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రహణం సమయంలో చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోతుంది. ఆ సమయంలో వాతావరణం కొద్దిగా స్తబ్దంగా, తడిగాలితో ఉంటుంది. అందువల్ల ఆ సమయాల్లో వండిన లేదా బయట ఉంచిన ఆహారం త్వరగా పాడవుతుంది. మునగాకు ఒక సున్నితమైన ఆకుకూర. అది వేడి క్షణాల్లోనే రుచిని, పోషకాలను కోల్పోతుంది. గ్రహణం సమయంలో వండితే అది చేదుగా మారి శరీరానికి జీర్ణం కాని స్థితి వస్తుందని మన పెద్దలు చెప్పారు. అలాగే శాస్త్రపరంగా చూస్తే కూడా గ్రహణ సమయంలో అల్ట్రావైలెట్ కిరణాలు కొంత మారుతాయి. ఆహారం గాలిలో ఎక్కువసేపు ఉంచితే సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. మునగాకు వంటి ఆకుకూరలు తడి స్వభావం కలిగి ఉండి అవి ఆ క్షణాల్లో ఉడికితే ఆక్సిడేషన్ ఎక్కువగా జరుగుతుంది. అంటే కూరలోని పోషకాలు తగ్గుతాయి, రుచి కూడా చేదుగా మారుతుంది. మునగాకు కూర చాలా పోషకమైంది. ఇనుము, కాల్షియం, విటమిన్ ఏ మరియు సి సమృద్ధిగా ఉంటాయి. కాని గ్రహణ సమయంలో వండినా లేదా నిల్వ చేసినా ఆహారం బ్యాక్టీరియా పెరుగుదలకి అవకాశాన్నిస్తుంది. అందుకే పెద్దలు మునగాకు కూర వండకూడదని హెచ్చరించారు. అయితే వేదాలు ఏం చెబుతున్నాయంటే, గ్రహణ సమయంలో ప్రకృతి శక్తులు స్తబ్దమవుతాయి. మునగాకు చాలా చురుకైన శక్తి కలిగిన ఆకుకూర. ఆ సమయంలో వండితే ఆ శక్తి సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే దాన్ని ఆధ్యాత్మికంగా కూడా నిషిద్ధంగా పరిగణించారు. కాబట్టి ఈ రోజున అంటే చంద్రగ్రహణం రోజున మునగాకు కూర ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు. అలాగే మాంసాహారం జోలికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. గ్రహణం అంటే చీకటి కప్పేసిన చంద్రుడు. కాని ఆ చీకటి శాశ్వతం కాదు. కొన్ని గంటల తర్వాత చంద్రుడు మళ్లీ వెలుగును పొందుతాడు. ఇది మన జీవితానికి కూడా ఒక సందేశాన్నిస్తుంది. ఏ చీకటి అయినా శాశ్వతం కాదని, మనం శాంతితో, విశ్వాసంతో ఎదుర్కొంటే వెలుగు తిరిగి వస్తుందని. అందుకే గ్రహణం రోజున జపం చెయ్యమని, భజనలు చెయ్యమని, దేవుడి స్మరణలో ఉండమని పెద్దలు చెప్పారు. ఆ సమయాల్లో మన ఆత్మశక్తి చాలా సున్నితంగా ఉంటుంది. మంచి ఆలోచనలు, ప్రార్థనలు చేస్తే
ఆ శక్తి అనుకూలంగా మారుతుంది. అలాగే గ్రహణం సమయంలో పుట్టిన పిల్లలు, జంతువులు, మొక్కలు ప్రత్యేక శక్తులు పొందుతాయని కూడా పురాణాలు చెబుతాయి. ఇది ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేస్తుంది. అయితే గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయటం, ఇంటిని శుద్ధి చేయటం, దేవుడికి దీపం వెలిగించటం ఇవన్నీ కూడా కేవలం ఆచారాలు కాదు. ఇవి మనస్సును నూతనంగా మార్చుకునే సంకేతాలు. చీకటి తొలగి వెలుగు వచ్చినప్పుడు మనలోని చెడు ఆలోచనలు, అలసత్వం కూడా తొలగిపోవాలి. చంద్రగ్రహణం మనకు నేర్పేది ఒక్కటే: ప్రకృతి మారుతుంది, కాంతి కప్పబడుతుంది, కాని తిరిగి వెలుగు వస్తుంది అని. అలాగే మన జీవితంలో కూడా చీకటి క్షణాలు వస్తాయి, కాని విశ్వాసం ఉంటే, జ్ఞానం ఉంటే ప్రకాశం తిరిగి వస్తుంది. అందుకే ఈ రోజున ఆహారం తినకపోవటం, శాంతిగా ఉండటం, ధ్యానం చేయటం ఇవి భయంతో కాదు, మన ఆత్మకు విశ్రాంతిని ఇవ్వటానికి. చంద్రుడు మళ్లీ ప్రకాశించే క్షణంలో మనం కూడా మన అంతరాత్మను వెలిగించాలి. మనం కూడా మన జీవితంలోని చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించాలి. చంద్రగ్రహణం ఒక ఆకాశ ఘటన కాదు, ఒక ఆధ్యాత్మిక యాత్ర. మన లోపల నుంచి వెలుగు పుడుతున్న సమయం. మనలోని చంద్రుడు ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండాలి. గ్రహణం అంటే కేవలం చంద్రుడు చీకటిలో కప్పబడటం కాదు, ఇది మనలోని అంతర చీకటిని తొలగించుకునే అవకాశం. చంద్రుడు ఆకాశంలో వెలుగును కోల్పోయినప్పుడు మన మనసు కూడా కొద్దిగా దిగులుగా మారుతుంది. కాని అదే సమయం మన ఆత్మకు ఒక పరీక్ష. చీకటిలో మనం మన కాంతిని గుర్తించగలమా అని. మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంటుంది. గ్రహణం సమయంలో తలుపులు మూసుకోవటం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొద్దిసేపు మర్చిపోయి మనలోకి ప్రయాణించమనే దానికి సూచన. బయట కాంతి కప్పబడినప్పుడు మన అంతరకాంతిని చూడటం నేర్చుకోవాలి. వేదాలు ఏం చెబుతున్నాయంటే, చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మన మనసు నుండి పుట్టాడని. అంటే మన మనసు చంద్రుడిలా మారుతూ ఉంటుంది. పౌర్ణమి నాడు సంతోషంతో ప్రకాశిస్తుంది, అమావాస్య నాడు మౌనమై కూర్చుంటుంది. చంద్రగ్రహణం మాత్రం ఆ రెండింటి మధ్యలోని సత్యాన్ని గుర్తుచేస్తుంది. ప్రకాశం, చీకటి రెండూ జీవన భాగాలే అని. గ్రహణం యొక్క సమయాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది శాంతి సాధనకు అత్యంత శక్తివంతమైన సమయం. ఎందుకంటే ఆ క్షణంలో విశ్వంలోని శక్తులు ఒక రకమైన సమతుల్యతతో ఉంటాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖలో ఉన్నప్పుడు విశ్వంలో ఒక ప్రత్యేక స్పందన ఉత్పత్తి అవుతుంది. దాన్ని ధ్యాన స్పందన సమయం అని యోగశాస్త్రం చెబుతోంది. యోగులు, ఋషులు, తపస్సులు ఇలాంటి సమయాల్లో గాఢ ధ్యానంలోకి వెళ్లేవారు. వారు చెప్పింది ఏంటంటే, ఈ క్షణంలో మన ఆలోచనలు, మన సంకల్పాలు చాలా బలంగా విశ్వానికి చేరతాయి. అందుకే ఈ సమయాల్లో మంచి ఆలోచనలు చెయ్యమని, ప్రార్థన చెయ్యమని, మంత్రాలు జపించమని చెబుతారు. అయితే మాంసాహారం గురించి కూడా అదే తత్వం ఉంది. మాంసం జీవశక్తిని కలిగి ఉన్న పదార్థం. గ్రహణం సమయంలో ప్రకృతి శక్తులు స్తబ్దుగా ఉంటాయి. ఆ సమయంలో మాంసాహారం తీసుకుంటే శరీరం ఆ శక్తిని సరైన విధంగా జీర్ణించుకోలేదని పూర్వజులు గమనించారు. దీన్ని ఆధ్యాత్మికంగా శరీర శుద్ధి కోసం ఉపవాసం అని పిలుస్తారు. అలాగే ఈ రోజున మాంసాహారం మాత్రమే కాదు, మునగాకు కూర కూడా వండకూడదని మనం వీడియోలో దాని గురించి వివరంగా తెలుసుకున్నాం. మన ఇంద్రియాలను నియంత్రించడం, మనకు ఇష్టమైన వాటిని కొద్దిగా తగ్గించడం ద్వారా మన మనస్సు మీద మనం స్వాధీనత సాధించగలుగుతాం. ఇదే నిజమైన తపస్సు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మునగాకు కూర వండకండి. అలాగే మాంసాహారం జోలికి కూడా వెళ్లకూడదు. చూశారు కదండి చంద్రగ్రహణం యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు ఎటువంటి ఆహార పదార్థాలు ఇంట్లో వండకూడదు, తినకూడదు అనే విషయాల గురించి, దాని కారణాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.